ఏమైందిరా? కిస్ చేశారా? బాగానే డెవలప్ అయ్యావురా. నేను కిస్ చేసింది నా ఎవరిని కాదు, మరి వేరే అమ్మాయిని. తెలియక యాక్సిడెంట్లుగా జరిగిపోయి ఉంటుంది. తెలియక కాదురా, తెలిసే కిస్ చేసా. ఏం మాట్లాడుతున్నావురా? అసలు ఎవరిని కిస్ చేసావు? You both done a great job. నాన్ వర్కింగ్ టైంలో కూడా వితౌట్ ఎనీ హెసిటేషన్ క్లయింట్తో మీరు బాగా రెస్పాండ్ అయ్యారు. ఇందాకే యూకే నుండి క్లయింట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు. గ్రేట్ జాబ్, కీప్ ఇట్ అప్. బోనస్ ఏమైనా ఇస్తారా? ఏమిచ్చేది? న్యూ ఇయర్కి ఒక స్వీట్ బాక్స్ ఇమ్మంటేనే ఇవ్వలేదు. మ్యామ్ అసలు వర్క్ మేము. థ్యాంక్ యూ మ్యామ్. షెల్ వి లీవ్? యా, థ్యాంక్ యూ. అసలు ఏం చేసావు? నైట్ క్లయింట్ ఏదో డౌట్ అడిగాడు, సో ఐ రెస్పాండెడ్ యాజ్ మై సెల్ఫ్ అండ్ యువర్ సెల్ఫ్. అంతే. ఎందుకు చేసావు? ఇంప్రెస్ చేయడానికా? హలో, ఇంప్రెస్ కాదు, ఫేవర్. ఈరోజు నీ కోసం నేను చేసా, రేపు నా కోసం నువ్వు చేయి, అంతే. ఒకటి, రెండు. అన్నా, నీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయన్నా. తినేవా నన్ను? తినేవా? ఏం ఆఫీస్ రా బాబు. వెళ్ళి పెండవ తెచ్చుక, చేస్తా. ఓకే ఓకే అన్నా, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్కి పెన్ డ్రైవ్ ఎందుకన్నా? కదా, లంచ్ చేసే టైంలో వస్తే ఇలాంటి పంచులే పడతాయి. ఈడొకడు నా ప్రాణానికి. ఇది రాడు. నాని, కమ్ టు మై క్యాబిన్. ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నా మ్యామ్. నైస్ జోక్. లవ్ ఎక్కడి దాకా వచ్చింది? ఎవరిది? కీవర్డ్ అయ్యా. అవుతుంది. నెక్స్ట్ ఏంటో తెలుసా? ఫస్ట్ కిస్. ఎవరికి? కీవర్డ్ బాబు. బానే ఎక్స్పీరియన్స్ అయ్యుంటో. అందులో నాకు జీరో ఎక్స్పీరియన్స్ మ్యామ్. ఆహా, నిజం మ్యామ్, ఇప్పటివరకు ఇప్పుడు అవలా. నమ్మేశాంలే, వెళ్ళు వెళ్ళు. నిజం మ్యామ్, ప్రామిస్. అరే, ఇలాంటి విషయాలకి ప్రామిస్లు ఎందుకు? వెళ్ళు. అండ్ రియాకి చెప్పు, బెంగళూరు నుంచి మెయిల్ వచ్చిందని, ఫాలోఅప్ చేయమని. వెళ్ళు. వీకెండ్ ప్లాన్స్ ఏంటి? ఏముంది, డబ్బులు పోగేసుకొని మందేయడమే. మందా? ఏ, నువ్వు తాగుతావా? కాదు, ఈ వీకెండ్ నాకు ఇస్తావేమో అని. అంటే హైదరాబాద్లో 1 ఇయర్ నుంచి ఉంటున్నా. ఆఫీస్, ఫ్లాట్, కోచింగ్ సెంటర్ తప్ప ఏం తెలియదు నాకు. నువ్వు చూపిస్తావేమో అని. సరే, మందుని నైట్కి షిఫ్ట్ చేస్తా, మార్నింగ్ నీకు ఇస్తా. అంటే అలవాటు పడ్డ దేహం కదా, ఆపడం కష్టం. సరే, అయితే మన ఇద్దరు బైక్ ఫుల్ ట్యాంక్ చేస్తే ఈవినింగ్లోపు హైదరాబాద్ చుట్టేయచ్చు. రేపు నా బండి పంచర్ అవుతుంది. పంచరా? ఏం మాట్లాడుతున్నావురా? అసలు ఎవరిని కిస్ చేసావు? హెచ్ఆర్ని కిస్ చేశారా? ఆయన కిస్ చేసేటప్పుడు మీ హెచ్ఆర్ ఏం అనలేదా? తను కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. అసలు ముద్దెందుకు పెట్టావురా? ఎరా, డబ్బులు సెట్ అయ్యా? ఇంకా అవ్వలేదు సార్. పార్టీ ఇవ్వకపోతే నీ పోస్ట్ ఊస్టే. సెన్స్ లేదా మీకు ఇలా అడగడానికి? వాళ్ళ కష్టంలో వాటా కావాలా? నువ్వు రారా, లోపల రా. సార్ ఎక్కడికి? ఎవరో తెలుసుగా? తెలుసు సార్, కో-ఓనర్స్. మాకు తిక్కరేగితే ఏం చేస్తాం? పీకి పారేస్తారు. నిన్ను పెక్కకుండా ఉండాలంటే
నువ్వు ముద్దు పెట్టాలి. నేను ఆ టైప్ కాదు. ఏయ్ మేము చెప్పింది హెచ్ఆర్కి పెట్టమని. హెచ్ఆర్కా? నో సార్, నా వల్ల కాదు. ఆవిడ తెలిసి జాబ్ ఇస్తుంది, సర్టిఫికేట్ కూడా ఇవ్వదు. అవన్నీ మా చేతుల్లో ఉంటాయిరా, నువ్వు పోయి పెట్టు. హెచ్ఆర్కి తెలియకుండా మేము చూసుకుంటాం. ఎలా సార్? డైలీ ఆఫీస్లో 2 నిమిషాలు కరెంట్ పోద్దా, అది ఇప్పుడు పోద్ది. అయినా నేను చేయలేను సార్. ఏయ్ నీ జాబ్ సర్టిఫికేట్ 2 నా చేతుల్లో ఉన్నాయి. సార్ ప్లీజ్ సార్, నా వల్ల కాదు సార్. లేడీస్ బాత్రూంలో కెమెరాలు పెడుతున్నావు అని చెప్పి హెచ్ఆర్కి పోయి కంప్లైంట్ ఇస్తాయి ఇప్పుడు నీ మీద. ఆవిడ నమ్మదు. ఇలాంటి విషయాల్లో అబద్ధం నిజం అని ఎవరు ఆలోచించరు, నమ్మేస్తారు. నీ పక్కన నమ్మాయి కూడా నిన్ను నమ్మదు. ఇలాంటి టైంలో అబద్ధాలకి డిమాండ్ ఎక్కువ. సార్ ప్లీజ్ సార్, మీకు దండం పెడతా సార్, నా వల్ల కాదు సార్. లీక్డ్ వీడియో ఒకటి ఉంది ఆల్రెడీ, అది నేమే తీసేస్తాం. షార్ట్ సర్క్యూట్ వచ్చి సర్టిఫికెట్లు తగలబడిపోతాయి. అయినా నేను చేయలేను సార్. ఏ నువ్వు వెళ్తున్నావా లేదా? నువ్వు వెళ్ళి మేము కవర్ చేస్తాం కదా. వెళ్ళు. డానియల్ షెట్ అయిపోద్దంటావు మన ప్లాను. వద్దనుకుంటా. ఇది కనుక వర్కౌట్ హెచ్ఆర్ లవ్ లో పడేసి మనం ఇచ్చి టైక్స్ గేట్ ఓపెన్ అయిపోదాం. పోయి కరెంట్ ఆపేద్దాం పద. వెళ్దామా? ఏయ్ చెప్పిందంతా గుర్తుందిగా? వస్తున్నా సార్. ఓ ఎదవలు టైంకి రారు కానీ టైంకి పవర్ తీసేశారు. కొడితే మొహం పిడకైపోద్ది. వాళ్ళు చెప్పడం ఏంటి, నువ్వు పెట్టడం ఏంటి? అది ఆవిడకి వెంటనే తెలియలా. అదేంట్రా? మిర్చి బాయ్స్ కరెంట్ తీసేశారు. ఆ ధైర్యంతో పెట్టేసా, కానీ ఆమె నెక్స్ట్ డేనే కనిపెట్టేసింది. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్. ఏం వెంకటలక్ష్మి మనకు గుడ్ మార్నింగ్ చెబుతుంది? అది అర్థం కావట్లే మావా. కిస్ ఎఫెక్ట్ ఏమో. హాయ్. చూడరా అది ఫీల్ అయిపోతుంది. చూసా చూస్తున్నారా నీ రన్నింగ్ కామెంటరీ ఆపు. చూడరా నాన్నగారిని చూడగానే చంద్రముఖిలా మారిపోతుంది. ఇప్పుడు చూడు. అడుగు. ఏంట్రా నాని, ఏంటి లేటు? కోట్లు పెట్టాను ఇక్కడ. షట్ అప్. అడగాల్సింది నేను, ఇది నా ఆఫీస్. అడుగు అయితే మేము లేటు కొత్త కోట్లు పోని అంటావుగా. ఏంటి నాని లేట్ ఎందుకు? బైక్ పంచర్ అయింది మేడం. నీకేం అవ్వలేదు కదా? లేదు. అబ్బో ఇదే రీజన్ మేము చాలా సార్లు చెప్పాం. ఆలోచించి చెప్పేవి అబద్ధాలు, అడగగానే చెప్పేవి నిజాలు. అదే అతన్ని చూసి చెప్పొచ్చు. మేము చూస్తూనే ఉంటాం, మాకేం కనపడతలా మరి. చూసా కిస్ ఎఫెక్ట్. హాయ్. హెచ్ఆర్ సపోర్ట్ బాగానే ఉందిగా. హెచ్ఆర్ నన్ను సపోర్ట్ చేయాలా, నిజాన్ని సపోర్ట్ చేసింది. ఏమైంది? ఏం లేదు. ఏమైంది? ఏం లేదు. హ్యాపీనెస్ ఇస్ ఏ డెసిషన్ నందు. యానిమల్ మూవీ నేను చూశాను నాని, అందుకే నేను గుర్తు చేశా. కిస్ అయిపోయింది. ఏంటి? అదే నిన్నటితో కిస్ అయిపోయింది, ఈరోజు ఏం కీవాడని. తెలీదు, రియలింగ్గా చెప్పలేదు. హైడ్ ద ట్రూత్. ఏంటి? నిజాన్ని దాయుట. ఎందుకు అందులో షాక్ అవుతున్నారు? ఇది చాలా చిన్నదేగా. నీ ఇంటెన్షన్ లేని తప్పులో నీ ప్రజెన్స్ ఉన్న తప్పు కదా అని ఫిక్స్ అయ్యావు కదా. సో దేనికి బాధ? కిస్ జరగలేదు జరగలేదు జరగలేదు. ఏమవుతుందిరా మీ ఆఫీస్లో? సరే ఈ మ్యాటర్ ఎక్కడితో వదిలే, ఎక్కువ కెలక్క. జాబ్ పోతే మళ్ళీ ర్యాపిడే నీకు. అది ఉంది, ఇంకోటి ఉంది.
ఇంకేముందిరా? ఏంటి? అవునా? సరే అమ్మా, నేను చేస్తాను. ఏమైంది? నందు, చెప్పానా నువ్వు నా లక్కీ చంవని? నువ్వు మా కోర్ట్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేసావు. ఎప్పుడు రిజెక్ట్ చేసే కోర్ట్ ఫస్ట్ టైం స్టే ఇచ్చింది. మా ప్రాపర్టీ మాకు వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం నీ వల్లే. ఆ రోజు ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్ళాను, నువ్వు కలిసావు. నీ వల్ల జాబ్ వచ్చింది. అప్పుడు అది, ఇప్పుడు ఇది. నీకు తెలియకుండానే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తున్నావు. అలానే నిన్ను లవ్ చేసే ఛాన్స్ నాకు ఇస్తావా? నాకు కొంచెం టైం కావాలి. నాని, వర్క్ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడుగు, నేను చెప్తాను. నేను హెచ్చానికి కిస్ చేసినట్టే నందుకి కిస్ గురించి చెప్పేయాలి. నీకు ఒక విషయం చెప్పాలి. అదేంటి, కిస్ గురించి చెప్దాం అనుకుంటే లవ్ గురించి చెప్దాం అనుకుంటున్నా? చెప్పు. నాకు ఆఫీస్లో ఎవరో ముద్దు పెట్టారు. ఈ విషయం జరిగిన వెంటనే చెప్దాం అనుకున్నా, కానీ I hope you understand. నేను హెచ్ఆర్కి కిస్ పెడితే మరి నందుకు పెట్టింది ఎవరు? మన మధ్య ఈ మౌనమే నాలో పలికించే స్వరాలే. ఒక మాట మాట్లాడితే పులకించే నాలో ఉన్న ఇంకోసార్లే. నా ప్రేమ నీకు చెప్పాలని నే రాసుకున్న కవితలే. అవి వింటూ ఉండాలని నన్ను కోరింది నా ఏకాంతమే. ఓ చిలక, కొంచెం నన్ను చూడవా, నా మనస్సుతో మాట్లాడవా. కొంచెం నన్ను చూడవా, నా మనస్సుతో మాట్లాడవా. ఓ చిలక, కొంచెం నన్ను చూడవా, నా మనస్సుతో మాట్లాడవా. కొంచెం నన్ను చూడవా, నా మనస్సుతో మాట్లాడవా.